ఇటీవల మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చింది. పలు అంశాలకు సంబంధించి బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో అందులో చట్టపరమైన లోపాలున్నాయంటూ సిఐడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చాలా అంశాలకు సంబంధించి ఈ కేసులో ఏమేం జరిగిందన్న విషయాన్ని పొందుపరుస్తూ ఆ బెయిల్ను రద్దు చేయాలంటూ హైకోర్టులో సిఐడి పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ రేపు విచారణకు రాబోతా ఉంది. రేపు విచారణకు వచ్చిన తర్వాత మనకు తెలిసే అవకాశం ఉంటుంది. అంతకుముందు కూడా ఈ కేసులో నిందితులకు సంబంధించి ఇదే రకమైన పిటిషన్ వేసి వాదనలు కూడా ముగిసి తీర్పు రిజర్వ్లో ఉన్నప్పుడే ఈ బెయిల్ ఇవ్వడం, అలాగే చట్టపరమైన లోపాలకు సంబంధించి అందులో పూర్తిగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయి ఇలాంటి అనేక విషయాల గురించి పొందుపరిచారు. ముఖ్యంగా బెయిల్ తిరస్కరించిన 10 రోజుల్లోనే ఇంకొక పిటిషన్ వేయగా వెంటనే చాలా అంశాలను పరిగణలోకి తీసుకోకుండానే బెయిల్ ఇచ్చారంటూ సిఐడి పిటిషన్ అయితే దాఖలు చేసింది. ఆ పిటిషన్ రేపు విచారణ జరగనున్న నేపథ్యంలో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ అయితే ఉంది. గతంలో ఉన్న నిందితులకు సంబంధించి పిటిషన్ మీద విచారణ జరిగి తీర్పు కూడా ఒకవైపున రిజర్వ్లో ఉంది కాబట్టి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది హైకోర్టు కూడా. చూడాలి ఏం జరుగుతుందనేది. మొత్తంగా అయితే మిథున్ రెడ్డి బెయిల్కు సంబంధించి గతంలో అరెస్ట్ అయ్యారు. ఈ కేసు విచారణ జరుగుతున్న క్రమంలో చాలా విషయాలు ఉన్నాయి. ఆ తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత కస్టడీలోకి తీసుకొని కూడా విచారించారు. మధ్యలో మధ్యంతర బెయిల్ అయితే మంజూరైంది. కేవలం ఓటు వేయడం కోసం, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడం కోసం మాత్రమే 5 రోజులు బెయిల్ వచ్చింది. ఆ తర్వాత తిరిగి హాజరవడం జరిగింది. కానీ వెంటనే మళ్ళీ బెయిల్ రావడం, ఇలా చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ఎందుకు ఇది జరిగింది, అలాగే ఏ అంశాలను ఏసీబీ కోర్టు పరిగణలోకి తీసుకొని బెయిల్ ఇచ్చింది, ఆ తర్వాత సిఐడి ఏ విషయాలకు సంబంధించి బెయిల్ రద్దు చేయాలని కోరుతా ఉంది, ఇలా అనేక విషయాలు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు ఉప్పాల సుబ్బారావు గారు, సీనియర్ అడ్వకేటు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, అలాగే సీనియర్ పొలిటికల్ అనలిస్టు కోటేశ్వరరావు గారు జాయిన్ అవుతున్నారు. అలాగే విద్యాసాగర్ గారు, టీడీపీ సీనియర్ లీడర్, కీర్తన గారు జనసేన అధికార ప్రతినిధి, అలాగే కృష్ణకాంత్ గారు జాయిన్ అవుతారు, అడ్వకేటు, బీజేపీ లీడర్. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా సార్ సుబ్బారావు గారు మీతో ప్రారంభిస్తాను. ఈ కేసు పూర్వపరాలు అంటే బెయిల్ రావడం ఒక విషయం, బెయిల్ ఇవ్వడానికి అక్కడ పొందుపరిచిన అంశాల గురించి, అలాగే ఎందుకు బెయిల్ ఇచ్చారు అంటే బెయిల్కి సంబంధించి ఇక్కడ చట్టపరమైన లోపాలు ఉన్నాయంటూ సిఐడి పలు విషయాలని ప్రస్తావిస్తూ, పలు అంశాలను ప్రస్తావిస్తూ పిటిషన్ వేశారు. కాబట్టి రేపు విచారణ రాబోతా ఉంది, తెలిసే అవకాశం ఉంటుంది ఏం జరుగుతుంది తదుపరి అనేది. సో ఏంటి సార్ మొత్తంగా అసలు కేసు పూర్వపరాలు ఇవన్నీ ఏం చెప్తారు మీరు? ఇక్కడ దీంట్లో పూర్వపరాలు, గతంలో ఎంతమంది, ఎంత అవినీతి జరిగింది, దీంట్లో అంతిమ లబ్ధిదారుడు, అంతిమ దోపిడీదారుడు వరకు వెళ్లాల్సిన పరిస్థితి, ఇంకా ఇన్వెస్టిగేషన్ పెండింగ్ లో ఉందనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఈ బెయిల్ వరకు వచ్చేటప్పటికి ఆ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ లో ఉండగానే బెయిల్ ఇవ్వడం ద్వారా సిట్కి కొద్దిగా డీప్ గా ఇన్వెస్టిగేషన్ వెళ్ళి అంతిమ దోపిడీదారుడు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళడానికి కొన్ని ఆటంకాలు ఏర్పడే